సమ్మక్క సారలమ్మలు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ జీవితాలలో అనూహ్యమైనటువంటి లీలలు కనిపించాయి. వాళ్ళు బై బర్త్ నుంచి కొన్ని లీలలు చూపించారు, కొన్ని మహిమలు చూపించారు. వాళ్ళు ఎవరికైనా రోగం వస్తే టచ్ చేయగానే రోగాలు పోయేవి, ఆ హీలింగ్ పవర్ ఉండేది. దైవాంశ సంభూతులతో ఆ మహిమలు ఉంటాయి కదా. ఇంకేదైనా పశువులు ఎవరికైనా ఏమైనా పాము గారితో ఏం గారితో పోయి తెచ్చి పిండేవాళ్ళంట. న్యాయాన్ని ఎదిరించేవాళ్ళు, అధర్మాన్ని ప్రశ్నించేవాళ్ళు, ఎవరన్నా వచ్చి పెత్తనం చెలాయిస్తుంటే వాళ్ళ మీద తిరగబడేవాళ్ళు. ధీరత్వపు లక్షణాలు, జ్ఞానం లక్షణాలు, మహిమలు కూడా ఉండే వాళ్ళతోటి. అయితే వాళ్ళు కొంత ఈడుకు వచ్చిన తర్వాత ఈ పెద్దల ఆచారాలు ఉండే కదా, మాతోనికి రమ్మని పిలిస్తే అప్పుడు తిరగబడ్డారు వాళ్ళు. తిరగబడి అక్కడి నుంచి వాళ్ళ మీద వాళ్ళు యుద్ధం చేసి దొరజాతినే లేకుండా సమూలంగా నాశనం చేసినటువంటి మహావీర వనితలు. వాళ్ళని దుర్గతో పోల్చారు. యుద్ధం అయిపోయిన తర్వాత అదే కత్తి చేతులు పట్టుకొని అట్లా అదృశ్యం అయ్యేసరికి ఇంకా దేవతలు అయితేనే మాయమవుతారు కదా, సామాన్యులు మాయమవుతారా? ఎత్తిన కత్తి ఎత్తినట్ల 100 మందిని చంపండి చూద్దాం, చంపరు. గుర్రం యొక్క సవారి 14 మైళ్ళ వరకు గుర్రంని ఆపకుండా సవారి చేయగలరా? వాళ్ళు చేసిండ్రు. చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి మనకు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు అంతర్ధానం చెందే వరకు ఆ గూడెంలో కరువు అనేది లేదు. ఇది పుణ్యాత్ములకు ఉండే లక్షణం. సమ్మక్క సారలమ్మలు ఉన్నంత వరకు సకాలంలో వర్షాలు కురవడం, అందరికి పంటలు సకాలంలో పండడం, ఎవరికి ఏ రోగం ఏ నొప్పి రాకుండా వాళ్ళు జీవించిన నాళ్ళు కూడా సస్యశ్యామలంగా ఉన్నారు. పుణ్యాత్ములు ఉండే ప్రదేశంలో అదే ఉంటది కదా. ఇవన్నీ లక్షణాలు వాళ్ళలో కనిపించిన తర్వాత వాళ్ళ అంతర్ధానం అయినాక మాలాంటి బుద్ధి తెలిసిన పెద్ద మనుషులు వీళ్ళెవరో కాదు, మన జాతిని ఉద్ధరించడానికి పుట్టినటువంటి జగన్మాతలే అని వాళ్ళ అంతర్ధానం చెందిన ప్రదేశంలోనే గద్దెలు కట్టి కొలవడం మొదలుపెట్టారు.